హాయ్! హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సంయుక్త. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఇంకా ఎండు నెత్తళ్ళ కూర ఎలా చేయాలో చూపించబోతున్నాను. వచ్చేసేయండి. ఫస్ట్ అయితే ఎండు నెత్తళ్ళని కొంచెం టైం తీసుకొని చాలా జాగ్రత్తగా వేడి నీళ్ళలో వేసి ఒక 2, 3 సార్లు క్లీన్ చేయండి. దానిలో ఉన్న మట్టంతా పోతది. తర్వాత గుడ్లను ఉడకబెట్టి పక్కన పెట్టుకోండి. అదేవిధంగా ఉల్లిపాయలని, టమాటాలని కూడా కట్ చేసుకోండి. కొంచెం చింతపండు కూడా నానబెట్టుకోండి. ఇప్పుడేంటంటే ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసిన తర్వాత అది కాగాక కొంచెం పసుపు వేసి అందులో ఎగ్స్ వేసి ఫ్రై చేయండి. మంచి కలర్ వచ్చినంత వరకు చక్కగా ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత ఈ ఎగ్స్ పక్కకు తీసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం కడిగి పెట్టుకున్న ఎండు నెత్తళ్ళు కూడా వేసేయండి. వాటిని కూడా బాగా ఫ్రై చేయండి. బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా తీసేసుకొని పక్కన వేరే ప్లేట్‌లో పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్‌లో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా! ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అవి కూడా వేయండి. వేసి మంచి కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత టొమాటో ముక్కలను కూడా యాడ్ చేసేయండి. అది కూడా బాగా మెత్తబడి ఫ్రై అవుతున్నప్పుడు టేస్ట్‌కి సరిపడా సాల్ట్ ఏసేయండి. సాల్ట్ ఇంకా కారం కూడా ఇక్కడే యాడ్ చేసేసుకొని ఇదంతా శుభ్రంగా బాగా మెత్తగా ఉడకనివ్వండి. బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడేంటంటే చింతపండుని నానబెట్టి ఉంచుకున్నాం కదా! దాన్ని కూడా కొంచెం మెత్తగా చేసుకొని అదే వాటర్‌ని చేసుకొని రెడీగా ఉంచుకోండి. చింతపండు వాటర్‌ననమాట. ఇప్పుడు ఇందులో ఆ వాటర్‌ని వేసేసుకోండి. వేసేసుకొని ఒక 5-10 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చక్కగా ఇలా ఉడకనివ్వండి. ఇలా ఉడికిపోయిన తర్వాత చివరగా మనం ఉడకబెట్టుకున్న గుడ్లు ఇంకా ఎండునెత్తళ్ళు కూడా వేసేసి ఇంకో 2-3 మినిట్స్ పాటు స్టవ్ మీద ఉంచినట్లయితే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఇంకా ఎండునెత్తళ్ళ కూర రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా, ఈజీగా రెడీ అయిపోయే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.